శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. తదుపరి సింహరాశి వారికి సంబంధించి 2025 ఫిబ్రవరి మాసంలో చూసుకున్నట్టయితే ప్రస్తుత కాలం అంతా ప్రశాంతంగానే ఉందని చెప్పొచ్చు. వారాంతం అంతా కూడా అంటే మొదటి 1, 2, 3 వారాలు అలాగే ఉంది. ఆఖరి వారం నుంచి కొంచెం ఇబ్బందులు ప్రాబ్లమ్స్ ప్రారంభమయ్యేటువంటి అవకాశం అధికంగా కనిపిస్తుంది. వీరికి ఏమవుతుంది అనంటే ఫిబ్రవరి నెలాఖరుకు వచ్చి మార్చి ప్రారంభమయ్యేసరికి శని సంచారము ఈ యొక్క మీనంలోకి ప్రవేశిస్తూ ఉంది. అలా మీనంలోకి ప్రవేశించినప్పుడు ఏమవుతుందండి అంటే మీ రాశి నుండి 8వ స్థానానికి చేరుకుంటుంది. దాన్ని అష్టమ శని ప్రభావం అంటారు. అష్టమ శని ప్రభావాలు అంటే ఏమవుతాయి? యాక్సిడెంట్లు అవ్వచ్చు, ఏవైనా సరే ఆపరేషన్స్ అవ్వచ్చు. అంటే ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న ఆపరేషన్, సైనస్ ప్రాబ్లం ఉంది, ఆపరేషన్స్ అయితే కొంతమందికి అలా అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే అపెండిసిటిస్ ప్రాబ్లం వచ్చి ఇబ్బందులు, అంటే సహజమైనటువంటివి లేదా కింద పడి కుట్లు పడవచ్చు, ఇవి ఏవైనా జరగచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా మళ్ళీ చెబుతున్నా గోచార రీత్యా చెప్పేటువంటి విషయాలే. మీ పర్సనల్ జాతకం కావాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ టైం తెలుసుకుంటే ఈ గోచారాన్ని మీ పర్సనల్ జాతకాన్ని మ్యాచ్ చేసి అన్ని క్లియర్ గా మాట్లాడుకోవచ్చు. అయితే విద్యార్థులు అలాగే ఉద్యోగస్తుల విషయానికి వస్తే, మధ్యలో గృహిణుల విషయం చెప్పట్లేదు, మళ్ళీ చెప్తా. విద్యార్థులు అలాగే ఉద్యోగస్తుల విషయానికి వస్తే విద్యార్థులు ఏం చేస్తారంటే విద్యను అర్థిస్తారు, బాగా చదువుకుంటారు ఈ మాసంలో. ఉద్యోగస్తులకు కూడా ట్రైనింగ్ ఏవైనా సరే వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏమైనా ట్రైనింగ్ కి పంపించడం కానీ, ఇయర్ ఎండ్ కి సంబంధించి అంటే చాలా ఆఫీసులలో ఇయర్ ఎండ్ ఆడిటింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఆడిటింగ్ వచ్చే ముందు మీరు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఒక ట్రైనింగ్ సెక్షన్ పెడతారు కొంతమంది, అలాంటివి జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ టైం అంతా కూడా నేర్చుకునే విషయమే కాబట్టి అంత ఇబ్బందికరమైనటువంటివి ఏమి కూడా లేవు. కానీ వ్యాపారస్తుల విషయానికి వస్తే గనక తరచూ చేసేటువంటి వ్యాపార ధోరణి కంటే ఇంకొంచెం అధికంగా ఏవైనా వింత మార్పులు చేసేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా వ్యాపారంలో కొన్ని మార్పులు చేస్తే ఉన్నతమైన వ్యాపారానికి వెళ్తాయని ఆఫర్లు పెట్టడం కానివ్వండి, ఎన్నడూ ఆఫర్ పెట్టిన వాళ్ళు ఆఫర్లు పెట్టడం కానివ్వండి, లేదా ఏవైనా సర్వీస్ ఎక్స్ట్రా చేస్తానని చెప్పడం కానివ్వండి, ఇలాంటివి అధికంగా ఈ మాసంలో మీరు చేసే అవకాశం ఉంది. గృహిణుల విషయానికి వస్తే గనక చాలా మంది గృహిణులకి ఈ మాసంలో ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. ఎందుకు అంటే ఈ రాశి వారికి నా దగ్గర ఉన్నటువంటి జాతకాలన్నీ కూడా పరిశీలించి పర్సనల్ గా నాకు తెలిసిన మనుషులందరినీ కూడా కనుక్కొని చెప్పేటువంటి విషయం ఇది. ఈ ఫిబ్రవరి నెలలో చాలా మంది ఆడవాళ్ళకి ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. అది కూడా మధ్య వయస్కులకు ఎవరైతే ఉంటే మోనోపోజ్ లాంటి ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం చాలా మంది, అంటే ఆ ఏజ్ ఉన్న వారికి మోనోపోజ్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు జాగ్రత్తగా ఉంచుకోండి. మీకు ఇబ్బంది వస్తే ఏమేం పరికరాలు ఏమేం వస్తువులు కావాలో అవన్నీ దగ్గర పెట్టుకోండి, చాలా మంచిది. వివాహం కాని ఆడవాళ్ళు అయితే గనక ఖచ్చితంగా మీరు వరపాశుపతం అనేటువంటి హోమము అభిషేకం చేయించుకోవడం మంచిది. అలాగే పెళ్లి కాని అబ్బాయిలు ఎవరైనా ఉంటే కన్యాపాశుపతం లాంటి హోమము అభిషేకం చేయించుకోవడం మంచిది. ఇక ఎవరైనా సరే కోర్టు వ్యవహారాల్లో ఉన్నవారైతే కనుక ఖచ్చితంగా చెప్తున్నానండి, ఒక ఆర్గనైజేషన్ కి సంబంధించిన కోర్టు వ్యవహారాల్లో ఉన్న వాళ్ళైతే బయటపడతారు, లేదా ఒక డెసిషన్ అనేటువంటిది వస్తుంది. మీ పర్సనల్ గా మీరు ఏదైనా తప్పు చేస్తే బయటపడడం చాలా కష్టం. ఎట్టి పరిస్థితుల్లో లీగలర్స్ కి వెళ్లకుండా అవుట్ ఆఫ్ కోర్టు తేల్చుకునే ఛాన్స్ ఉంటే తేల్చుకోవడం చాలా 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 మంచిది. ఇక ఎవరైనా సరే అన్ని వర్గాల వారు కూడా ఈ ఫిబ్రవరి నెలలో అధికంగా వీళ్ళు ఏవైనా సరే ఫంక్షన్స్ కి ఏదైనా పార్టీస్ కి వెళ్ళే అవకాశం ఉంటుంది. దీనివల్ల కుటుంబ యజమాని, విద్యార్థులకి ఇబ్బంది లేదు, గృహిణులకి కూడా ఎవరైనా కుటుంబ యజమాని మీరే అయితే, అంటే భర్త లేకుండా ఉన్న ఆడవాళ్ళు ఎవరైనా యజమాని స్థానంలో ఉంటే, లేదా యజమానిగా భర్త మగవాళ్ళు ఎవరైనా మధ్య వయస్కులు ఉంటే ఖర్చు బాగా ఉంటుంది, జాగ్రత్తలు పాటించండి. ఇంతకంటే ఇంకా ఇబ్బందికరమైన వాతావరణం అయితే ఏమీ లేదు. ఇక ఇవన్నీ కూడా అధిగమించడానికి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. అన్ని రాసుల వారికి కూడా, ముఖ్యంగా ఈ ఒక్క రాశికని కాకుండా అన్ని రాసుల వారికి కూడా ప్రత్యేకంగా ఈ మాసంలో తీసుకోవాల్సినటువంటి రెమెడీస్ ఏమిటి అంటే, విద్యార్థులు, గృహిణులు, అలాగే వ్యాపారస్తులు, అలాగే ఉద్యోగస్తులు, వీరందరికీ సంబంధించి ప్రత్యేకంగా మనం చెప్పుకోదగ్గటువంటి రెమెడీస్ కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా ఏమిటంటే, ఎవరైనా సరే విద్యార్థుల విషయంలో వస్తే గనక విద్యార్థులు దక్షిణామూర్తికి సంబంధించి మేధా దక్షిణామూర్తి స్తోత్రం అని ఉంటుంది.
ఆ మేధా దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోవడం మంచిది. గృహిణులంతా కూడా వీలైనంత వరకు కూడా సంక్రాంతి సమయంలో మీరు ఎప్పుడైతే పొంగలి వండుతారు కదా, ఆ సమయంలో ఎలా అయితే మీరు నైవేద్యం వండి నివేదన చేస్తారో అలా ప్రతి వారము శుక్రవారం నాడు, వారంలో శుక్రవారం నాడు అమ్మవారికి పొంగలి అంటే తీపి పొంగలి నైవేద్యంగా పెట్టండి, చాలా మంచిది. అలాగే విశేషంగా ఎవరైనా సరే ఉద్యోగస్తులు ఎవరైనా ఉంటే, ఉద్యోగస్తుల విషయానికి వస్తే బాగా ఇబ్బందుల్లో ఉన్నాం మేము, మాకు చాలా చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఈ వారంలో కనిపించేటువంటి అవకాశం ఉంది అనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే గనక తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఏమిటంటే కనక పుష్యరాగం అనే ఉంగరం ఉంటుంది. ఈ కనక పుష్యరాగం ఉంగరము మనకి 1200 రూపాయలు ఒక క్యారెట్ చొప్పున ప్రారంభమయ్యి 5000 వరకు కూడా ఉంటుంది. 1200 రూపాయల క్యారెట్ అనేటువంటిది సరిపోతుంది. అలా 1200 రూపాయల క్యారెట్ ఉంగరం 3 క్యారెట్ల నుంచి 4.5 క్యారెట్లు, అంటే వారి హైట్ ని బట్టి, ఉదాహరణకు అతను గాని ఎవరైతే మీ జాతకంలో గురువు బాలేదు అనుకున్న ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు గనక 5.5 అడుగులు మించుంటే 3.5 క్యారెట్లు, 5 అడుగులు లోపుంటే గనక 3 క్యారెట్ల ఉంగరము వెండిలో గాని పంచలోహాల్లో గాని పెట్టుకోవాలి, బంగారంలోని పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. అలాగే విశేషంగా ఎవరైనా సరే వ్యాపారస్తులు ఉంటే గనక వ్యాపార స్థలంలో ప్రతిరోజు కూడా ఇప్పుడు నేను చెప్పేటువంటి రెమెడీ చేయండి. చాలా మంది వ్యాపారస్తులకు మనం ఎప్పుడు చెప్పేది ఏంటంటే శుక్రవారం నాడు చేయమంటాం కదా, అలా కాకుండా గురువారం నాడు ఇప్పుడు నేను చెప్పే రెమెడీ చేయండి. మామూలుగా మనకు బయట ధూప్ కప్స్ దొరుకుతాయి, అవి తెచ్చి వెలిగించుకొని ఉత్తరం వైపు తిరిగి తెల్ల ఆవాలు ఉంటాయి కదా, తెల్ల ఆవాలు అలాగే సాంబ్రాణి 2 కలుపుకోండి. కొంతమంది పొడి చేస్తారు, తెల్ల ఆవాలు పొడి చేసి ఈ యొక్క సాంబ్రంలో కలుపుతారు, అలా కూడా చేసుకోవచ్చు. కానీ తెల్ల ఆవాలు అలా వేయడమే చాలా మంచిది. అలా తీసుకొని ఇలా నుదురు దగ్గర పెట్టుకొని ఓం క్లీం కృష్ణాయ నమః. చాలా మంది కృష్ణ అంటే కృష్ణ పరమాత్మ పేరు కదా, కృష్ణ అన్నదానికి అర్థం ఏమిటి అని అంటే ఒక్క కృష్ణ పరమాత్మ అనే కాదు, కష్టములన్నీ కడతీర్చేవాడు, కష్టములన్నీ కడతీర్చేటువంటి సమయము అని అర్థం. కాబట్టి ఓం క్లీం కృష్ణాయ నమః అని ఆ యొక్క ఆవాలు అలాగే సాంబ్రాణి నుదురు దగ్గర పెట్టుకొని 5 సార్లు వేయాలి. ఇలా సాంబ్రాణి అది ఇలా పెట్టుకొని 5 సార్లు వేయాలి. ఇలా 11 వారముల పాటు చేయాలి, 11 గురువారాల పాటు చేయాలి. ఈ నెలంతా అయితే చేయండి, మీకు ప్రశాంతంగా ఉంది బాగుంది అనుకుంటే మంచిది. అయితే ఇలా మీరు ఎప్పుడైతే పెట్టుకొని వేస్తూ ఉన్నారో అదే సమయంలో వీలైతే మీ మనసున ఉన్న కోరిక, ఉదాహరణకు ఉద్యోగస్తులు చేస్తే ఉద్యోగస్తులు ఉద్యోగానికి సంబంధించిన కోరిక, అలాగే వ్యాపారస్తులు కనుక చేస్తే వ్యాపారానికి సంబంధించిన కోరికని కోరుకోవచ్చు. ముఖ్యంగా గుమ్మడికాయ కనుక ఒకవేళ కుళ్ళిపోవడం కానీ పండిపోవడం కానీ జరిగిందనుకోండి, ఎట్టి పరిస్థితుల్లో చాలా మంది చేసేటువంటి తప్పు ఏంటంటే అదే ఉట్టిలో మళ్ళీ కొత్త గుమ్మడికాయ ఏ రోజు పడితే ఆ రోజు మంచి పసుపు రాసేయాలి పెట్టేయాలి, ఇలా చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో అలా చేయకండి. గుమ్మడికాయని వీలైనంత వరకు కూడా అమావాస్య నాడు ఒక ఆంజనేయ స్వామి దేవాలయంలో ఉంచండి, అక్కడ నిద్రపోవాలి. ఆ గుమ్మడికాయ మీరు కాదు, గుమ్మడికాయ నిద్రించాలి. అలా నిద్రించినటువంటి ఆ గుమ్మడికాయని మరుసటి రోజు, అమావాస్య మరుసటి రోజు శుభ్రంగా పసుపు రాసి 11 సార్లు కుంకుమ బొట్లు పెడుతూ కూష్మాండాయై నమః సకల నరఘోష నరపీడిత నివారికాయై నమః కూష్మాండాయై నమః. నేను చెప్పేది అలాగే చెప్పుకుంటూ ఓం నమో కూష్మాండాయై నమః నరఘోష నరపీడిత నివారికాయై నమః అనుకుంటూ ఒక్కొక్క బొట్టు పెట్టాలి. చాలా మంది కుంకుమ తీసుకొని అన్నిటికి పెడుతూ ఉంటారు, అలా చేయదు. ఒక్కొక్కసారి కుంకుమ తీసుకోవాలి, పెట్టాలి. ఇలా 11 బొట్లు పెట్టండి. పెట్టిన తర్వాతకి పాత ఉట్టి పారేయండి, ఎందుకంటే ఆ ఉట్టికి ఆల్రెడీ ఖరాబ్ అయిపోయిన గుమ్మడికాయ సంబంధితమైనటువంటి సొనంతా అంటుంటది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అలా చేయకుండా అదంతా కూడా శుభ్రంగా ఆ ఉట్టి పారేసి కొత్త ఉట్టిలో పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఎటువంటి నరఘోష నరపీడితములు ఉన్నా సరే పోతాయి. ఇది ఒక మంచి రెమెడీ. ఆ తర్వాతకి ఇంకొక
విషయం ఏంటంటే ఎవరైనా కోర్టు గొడవలు అలాగే కోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఇబ్బందులు పడుతూ ఉన్నారు, సినీ రాజకీయ రంగాల వారు ఎవరైతే ఉన్నారో, అంటే భారీ పని, ఒక పెద్ద పని, ఒక మంచి ప్రాజెక్ట్ గురించి వెళ్తున్నారు అనుకోండి, ఏం చేయాలి అని అంటే అమ్మవారి గుడికి వెళ్ళి మనకు గుమ్మడి పండు ఉంటుంది, ఆ గుమ్మడి పండు పైన కర్పూరం పెట్టి వీరైతే ఆ దేవాలయంలో అమ్మవారికి దిష్టి తిప్పి, కర్పూరం వెలిగించి దిష్టి తిప్పి దాన్ని ఈశాన్య భాగంలో కొట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోండి. అంటే దేవాలయంలో దర్శనమైన తర్వాతకి దేవాలయం నుండి బయటికి వచ్చి ఆ దేవాలయం బయటే దిష్టి కుడివైపు 3 సార్లు తిప్పాలి, ఎడం వైపు ఒకసారి తిప్పాలి, తిప్పి అమ్మా నా కోరిక తీరేటట్టు చూడు తల్లి, అన్ని దోషాలు పోవాలని చెప్పి ఆ గుమ్మడికాయని ఆ దేవాలయంలో ఈశాన్య భాగంలో కింద కొట్టేస్తే 2 ముక్కలైపోవాలి, లేదా చేత్తో అలా కొట్టి ఆ 2 ముక్కలు అయిపోయిన దాన్ని కూడిది ఎడమ కుడి పెట్టేసుకొని అలా పెట్టినటువంటి దాన్ని మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా కాలు కడిగేసుకొని మీరు వెళ్ళిపోండి. కాళ్ళు కడుక్కోండి, ఖచ్చితంగా కడుక్కొని వెళ్ళండి. ఇలా చేయడం వల్ల ఎవరైనా సరే కోర్టు పనులకు వెళ్తున్నటువంటి వాళ్ళు కానీ, విడాకుల కోసం ఇబ్బంది పడుతూ చాలా మంది ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కానీ, ఎవరైనా సరే అనవసరంగా మీ పైన వచ్చినటువంటి ఆ కేసు పోవాలంటే కూడా ఈ రెమెడీ పాటించడం చాలా 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 ఉత్తమం. ఇలా చేయడం వల్ల అన్ని వర్గాల వారికి, ఇప్పుడు నేను చెప్పిన సినీ రాజకీయ రంగాల వారికి, ఉద్యోగస్తులకి, అలాగే విద్యార్థులకి, గృహిణులకి, అందరికీ సంబంధించిన విషయం. వివాహం కావట్లేదు అన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా ఎక్కడైనా స్వయంభూగా వెలిసినటువంటి దేవాలయం, మనకు హైదరాబాద్ లో అయితే మా గురువు గారి దేవాలయమే ఉంది, భక్తాంజనేయ స్వామి దేవాలయం అని 100 సంవత్సరాల క్రితమే అక్కడ స్వామివారు ఎప్పుడు వెలిసారో తెలియదు, పిడుగుపడి ఒక కొండ ఇంకో కొండను ఢీకొంటే ఆయన వెలిసారు. కొత్తపేట భక్తాంజనేయ స్వామి దేవాలయం అని మీరు ఆన్లైన్లో కొడితే వస్తుంది, మళ్ళీ మాకు ఫోన్ చేసి అడిగే పని లేదు, మీరు ఆన్లైన్లో భక్తాంజనేయ స్వామి దేవాలయం కొత్తపేట మారుతి నగరం కొడితే వస్తుంది. ఆ దేవాలయంలో మంగళవారము శనివారము విరివిగా ముడుపులు కడుతూ ఉంటారు. వివాహం కాని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆ దేవాలయానికి వెళ్ళి ఒక 200 250 ఆయనకి ఇస్తే పూజ చేసి మీకు ఇస్తారు. అక్కడ ఎలా ప్రదక్షిణ చేయాలి, ఎలా మీరు ఆ ముడుపు కట్టాలి అనేది చెప్తారు. వెళ్ళేప్పుడు కొబ్బరి బోండం పైన పిలక ఉన్న కొబ్బరి బోండము, జాకెట్ ముక్క, పసుపు కుంకుమ, 11 నాణెములు, అవి రూపాయి బిల్లలు కానివ్వండి, 2 రూపాయల బిల్లలు కానివ్వండి, 11 నాణెములు కావాలి. అవి తీసుకొని ఆ దేవాలయానికి వెళ్ళండి. వివాహం కాని వారికి సంబంధితమైనటువంటి వివాహ దోషములన్నీ కూడా పోగొట్టేటువంటి దేవాలయం. మనం వీలైనంత వరకు అందరినీ కూడా, అన్ని వర్గాల వారిని కూడా టచ్ చేస్తున్నాం. ఒకవేళ ఎవరికైనా ఇంకా అంటే నా పరిస్థితి ఇదండి, వీళ్ళ గురించి మీరు చెప్పట్లేదు అనేటువంటిది ఏదైనా ఉంటే మీరు ఛానల్లో కింద కామెంట్ చేయొచ్చు, లేదా మా నెంబర్కి మెసేజ్ పెట్టండి. జాతకానికి సంబంధించిన విషయంలో కూడా గతంలోనే చెప్పాను, డేట్ ఆఫ్ బర్త్ టైం ఉన్నటువంటి వారు ఎవరైనా సరే నాకు మీరు వాట్సాప్ చేయండి, డీటెయిల్స్ అన్ని కూడా వస్తాయి. 2025వ సంవత్సరంలో 2025 రూపాయలు మాత్రమే మేము స్వీకరిస్తూ ఉన్నాము. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో జాతకం తెలుసుకోవాల్సిన వాళ్ళు ఎవరైనా సరే మా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్ని కూడా రావడం జరుగుతుంది. డీటెయిల్డ్గా మీరు ఈ జాతకానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవచ్చు. అందరికీ కూడా మరొకసారి నూతన సంవత్సర మరియు రాబోయేటువంటి తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు.